ఏమైందన్నా నీకు? అప్పుడు ఏం చేయాలనంటే ఇక్కడ మన చెస్ట్ ఉంది కదా, చెస్ట్ ఈ మధ్యలో భాగం ఉందా, ఇక్కడ బోన్స్ ఉన్నాయి అటాచ్మెంట్. ఈ బోన్ మీద ఈ నకులుతో ప్రెస్ చేస్తే ఏమైందంటే విపరీతమైన పెయిన్ వస్తుంది. ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి, పక్క వాళ్ళ కానీ మీరు మీకు కానీ. ఓకే, పెయిన్ బాగా వస్తుందండి. ఇట్లా గట్టిగా రబ్ చేస్తే రబ్ చేసేటప్పుడు ఈ ఫేస్ చూడాలి. ఒకవేళ మాట్లాడే సిచ్యువేషన్ లేకున్నా కూడా కనీసం కనిపిస్తుంది కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు కావచ్చు. ఎక్కడ జరిగింది మనం ఏం చేస్తామనంటే మన ఇంట్లోకి జరిగింది. మనం ఇప్పుడు ఇంత ఫోన్లో ఇంత మంచి కూర్చున్నారు కదా, ఇంత తెలిసినా కూడా మనలో జరిగినప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది, మన పేరే మనం చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఓకే, అందుకే ఈ 3 W's అనేది గుర్తుపెట్టుకోండి. హూ, వాట్, వేర్. మనం ఎవరికి జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ లొకేషన్ లో ఒక పర్సన్ పడిపోయింది అనుకో, ఏం చెప్తారు చెప్పండి? వాయిస్ ఉందా లేదా మీకు? అలర్ట్గా ఉండండి, రెస్పాండ్ ఇవ్వండి. మీరు నేర్చుకోవాలి అని అంటే రెస్పాన్స్ ఇస్తేనే వస్తుంది, లేకపోతే నిద్ర వస్తుంది. ఓకేనా? చెప్పండి, ఏం చెప్తారు? నా పేరు ఇది, ఇట్లా జరిగింది, ఈ ఏరియాలో జరిగింది. సపోజ్ ఇప్పుడు ఫోన్ చేశాను, నా పేరు శ్రీకాంత్, ఒక పర్సన్ పడిపోయిన కాన్షియస్ లేదు, ఎక్కడ అంటే ఆర్జీటు వీటిలో పడిపోయి ఉన్నాడు అని చెప్తాను. అప్పుడు నువ్వు ఏం చెప్పకపోయినా కూడా అన్కాన్షియస్ ఉన్నాడు, ఆర్జీటు వీటీస్ ఉన్నాడు, ఆయనకు అవసరం ఎక్విప్మెంట్ కూడా ఆయన రాగలుగుతాడు. ఓకే, అంటే సిచ్యువేషన్స్ గా మన బ్రెయిన్ అనేది మనకు పనిచేయదు. అందుకోసం మనం ఈ విషయాలు అనేది చెప్పాలనేది మీకు కాన్షియస్ ఉండాలి. కాబట్టి ముందే చెప్తాను. ముందనుకో ఎప్పుడైనా రేపు సిచ్యువేషన్ లో 3 W's అని ఏంటి అని ఆలోచించుకోవాలని చెప్తావు, ఎంత టెన్షన్ ఉంటాం. ఓకే, చెప్పినాం మనం ఎమర్జెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం చెక్ చేసేటప్పుడు ఈయన రెస్పాన్స్ లేడానికి అయిపోయింది కదా. ABC, ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్. ABC ఈ మూడింటిని సీక్వెన్స్ చెక్ చేయాలి. సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడు, ఎయిర్వే చెక్ చేస్తాడు. ఎయిర్వే చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఎందుకు అనంటే అన్కాన్షియస్ పర్సన్ లా మన ఇప్పుడు నిద్రపోయిన పర్సన్ ఉన్నాడు, నిద్రపోయిన పర్సన్ చేయలేకపోతే అవుతుందా? ఏమైంది? అందుకనే మన నాలుక ఉంది కదా, మన నాలుక ఆ పర్సన్ కాన్షియస్ కలిగినప్పుడు ఆ నాలుక అనేది వెనుక పడిపోతుంది. పడిపోయి మన గొంతులో శ్వాస గడ్డం అదే తయారవుతుంది. ఏది కాదు, ఆ నాలుక అనేది శ్వాస గడ్డం తయారయ్యి మనం ఏం చేద్దామంటే బ్రీతింగ్ కు అబ్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఆ నాలుగు అడ్డం ఉన్నదాన్ని మనం తీయాలి అని అంటే ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఎయిర్వే ఓపెన్ చేయడం ఎట్లా అంటే హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అనే మెథడ్ ఉంటుంది. హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ కూడా ఇక్కడ 4 హెడ్ మీద, ఈ 4 హెడ్ మీద పెట్టాలి. ఓకే, పెట్టి ఈ చిన్ ఫింగర్ దీంతో ఈ దవడాన్ని పట్టుకోవాలి. దీన్ని ఇట్లా లేపి ఈ దవడాన్ని కావాలి. హెడ్ టిల్ట్ చిన్న లిఫ్ట్. ఇప్పుడు ఈ బొమ్మ చేస్తారు చూడండి, హెడ్ని వెనకకు టిల్ట్ చేయాలి, చిన్న లిఫ్ట్ చేయాలి. అప్పుడు ఒకవేళ ఆయనకి ఏమైనా బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ ఉంటే గాలి అనేది మంచిగా సప్లై అవుతుంది. 4 ఫింగర్స్ పెట్టుకున్నా, 4 హెడ్ పైన పెట్టినా, చిన్న లిఫ్ట్ అండి 3 ఫింగర్స్ బట్టి దళం పట్టుకొని మీదికి లేదు. అప్పుడు దీనికి కొంచెం ఇట్లా కిందికి అన్నాం అనుకో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇలా జరిగిన అబ్స్ట్రక్షన్ అనేది పోయి మనకు ఆక్సిజన్ సప్లై అనేది ఆటోమేటిక్గా అంటే అయితే ఒకవేళ ఆయనకి ఏం ప్రాబ్లం లేకపోతే మ్యాక్సిమం కేసెస్ అంటే సడన్ గా భయపడిపడిపో, ఇంకేదైనా చిన్న చిన్న ఇట్లాంటి సడన్ షాక్ పడిపో, అట్లాంటి కేసెస్ అన్ని ఇట్లా ఓపెన్ చేయగానే సప్లై జరిగి ఆటోమేటిక్ రివైవ్ అవుతుంది. వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ లేకపోతే. ఎందుకు అలా జస్ట్ అర్థం ఉండడం వల్ల గాయాలి అంతే, అది అన్న సెట్ అయిపోతుంది. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి అన్నట్టు. అది మనం వేరు చూసాం. దీనికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మన సోదరులందరికీ మైండ్లలో పనిచేసే వాళ్ళు కానీ ఇప్పుడున్న మన వాళ్ళందరికీ కానీ అలవాటు ఉంటుంది. ఏంటి, పాన్లు కానీ కూర కానీ ఇంకా తినే అలవాటు ఉంటుంది. సో అవి వేసుకోకపోవడం మంచిది. సరే, మనం అందరినీ మనం కంట్రోల్ చేయలేం కదా వేసుకోకుండా. సో ఒకవేళ వేసుకోకున్నాడు అనుకో, అది కూడా ఆయన నోట్లకు లోపలికి పోయి ఇక్కడ తట్టుకొని ఉండే ఛాన్సెస్ ఉంటుంది కదా. అంటే అది లోపల ఉన్నదా లేదా అనేది చూడాలి. దాంతోపాటు మన సలైవా అంటే ఊము, మనం అట్టి ఉన్నప్పుడు అది ఏమైతుంది, నోట్లో ఊరుతా ఉంటుంది బాగా. అది ఊడి కూడా ఈ గొంతు అంతా నిండి
అడ్డం కాయే ఛాన్స్ కూడా ఉంటుంది. అది రెండు ఉన్నాయా లేదా అని చూడాలి. దానికి క్రాస్ ఫింగర్ మూవ్ టెక్నిక్ అంటారు. క్రాస్ ఫింగర్ అంటే ఈ రెండు ఫింగర్స్ ను ఇట్లా స్ట్రేట్ గా ప్రెస్ చేస్తారు. స్ట్రేట్ గా పెడతారు ఫస్ట్. ఇట్లా స్ట్రేట్ గా పెడితే లోపలికి పోతే కదా. లేదంటే క్రాస్ తిప్పుతారు. క్రాస్ తిప్పితే ఏమవుతుంది? నోరు పెడల్ పైకి. పెడల్ పైన ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, ఈ లిటిల్ ఫింగర్ తోటి ఏదైనా అబ్స్ట్రాక్షన్ ఉంటే తీసేస్తారు. ఓకే, మన పళ్ళ దవడల కింద కానీ ఎక్కడ కానీ కోమ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసేస్తారు. ఓకేనా? అట్లా ఉంటే తీసేస్తారు. మనం ఏవే క్లియర్ చేసుకున్నాం సర్క్యులేషన్ పరంగా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ తర్వాత ఏంటిది? బి అంటే బ్రీతింగ్. అంటే ఆయన బ్రీతింగ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం బ్రీతింగ్ చెక్ చేస్తాం. పెద్ద చెక్ చేస్తాను చూడండి. దీన్ని ఏ మెథడ్ అంటే లుక్, లిజన్, ఫీల్ మెథడ్ అంటారు. లుక్ అంటే ఈమె చెస్ట్ ని అబ్జర్వ్ చేస్తాం. లిజన్ అంటే చెవుతోటి సౌండ్ వింటాం. ఫీల్ అంటే ఇంకోవేళ గాలి వేస్తాను అనుకో, మన చెంపకు వేడిగా కలుగుతుందా లేదా, ఫీల్ అవుతాం. లుక్, లిజన్, ఫీల్ మెథడ్ ద్వారా ఈయన బ్రీతింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. అది కూడా ఎంతసేపు చేయాలంటే నాట్ మోర్ దెన్ 10 సెకండ్స్. 10 సెకండ్ల కంటే ఎక్కువ చేయాలి. అంటే ఒకవేళ బ్రీతింగ్ ఉంటే 10 సెకండ్లలో ఒక్క బ్రీత్ అనేది ఇస్తుంది. ఓకే, 10 సెకండ్లలో ఒక్కొక్క బ్రీత్ అనేది ఇస్తుందని తెలుస్తుంది. నాట్ మోర్ దెన్ 10 సెకండ్స్ చేయాలి. ఎట్లా? లుక్, లిజన్, ఫీల్ ద్వారా మన చెవును అక్కడ పెట్టి చెవుతోటి వేడి గాలి వస్తుందా లేదా సౌండ్ మనం సపరేట్గా దానికి పెద్ద స్కిల్ కాదు. మనం అక్కడ పెట్టగానే మనకు అర్థమైపోతుంది, వినబడుతుంది. చిన్న పిల్లలు మన దగ్గరికి వచ్చినా వాళ్ళ గాలి వేడి జరుగుతుంది. ఓకేనా? మనం అక్కడ చెవు పెట్టగానే మనకు బ్రీతింగ్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒకవేళ బ్రీతింగ్ లేదు, ఉంది లేదు, రెండు సినారియోలు ఉంటాయి. బ్రీతింగ్ ఉంది అంటే ఓకే, ప్రాబ్లం లేదు. బ్రీతింగ్ లేదు అనుకో, లంగ్స్ పనిచేస్తారేమో డిసైడ్ అయినట్టే కదా. బ్రీతింగ్ లేదన్నట్టు. బ్రీతింగ్ లేదన్నట్టు ఏం చేస్తాను? ఏదన్నా ఆక్సిజన్ సప్లై అవుతుంది కదా. ఒకవేళ గుండె పంపు చేసినా కూడా ఆక్సిజన్ సప్లై అవుతుంది కాబట్టి గుండె అనేది ఆక్సిజన్ లేని బ్లడ్ పంపుతుంది. అడిగానే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కానీ దాంట్లో ఆక్సిజన్ ఉండదు. ఎందుకు? లంగ్స్ పనిచేస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రీతింగ్ లేకపోతే రెండు రెస్క్యూ బ్రీత్ ఇవ్వాలి. ఓకే, దానికోసం ఏం చేస్తామంటే జనరల్గా ఒకవేళ ఫస్ట్ ఎయిడర్స్ కొంతమంది అయితే ఏం చేస్తారంటే సిపిఆర్ బ్యారియర్ క్యారీ చేస్తారు. బ్యారియర్ ఉంటుంది అంటే సిపిఆర్ ఫేస్ బ్యారియర్ ఉంటుంది. సిపిఆర్ అది క్యారీ చేస్తారు. ఒకవేళ అది లేదు, జనరల్గా మన దగ్గర ఉండదు. మనము మన ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ మన దగ్గర అన్ని ప్లేస్లో ఉంటుంది కదా. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే ఉప్పు పోయాలి, నోటితో నోటికి గాలి ఇవ్వాలి. మీకు ఇబ్బంది అనిపించింది అనుకో కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. మన దగ్గర జనరల్ కర్చీఫ్ ఉంటుంది, మనం బయట ఆ కర్చీఫ్ను ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ లాగా పరిచి ఈ నోసును మూసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. అట్లా ఇవ్వాలి. ఓకే, బయటికి చూసి పీల్చుకొని మళ్ళీ దీని మీద కానీ ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? ఏం చేయాలి? బ్రీతింగ్ ఎప్పుడు చేయాలి? ముక్కు ముయ్యాలి, నోటితోని. ఓకే, ముక్కు ఎందుకు ముయ్యాలి? గాలి ఇటు నుంచి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇంకొకటి, నువ్వు ఊదేటప్పుడు ఏం చేయాలి? ఇటు నుంచి చూడాలి. చెస్ట్ అనేది మీదికి కిందికి అవుతుందా లేదా, ఇన్ఫ్లేషన్ అవుతుందా లేదా. మన చెస్ట్ ఇన్ఫ్లేషన్ అవుతుంది అంటే అర్థం ఏంటిది? పోతలేదా అంటే మనం ఊది లాభం లేదు కదా, మనం చేసిన దానికి ఫలితం ఉండదు కదా. సో దానికోసం మనం ఊదేటప్పుడు అబ్జర్వ్ చేయాలి, చెస్ట్ ఇన్ఫ్లేషన్ అవుతుందా లేదా ఊదే. ఓకే, ఏ అయిపోయింది, బి అయిపోయింది. బ్రీతింగ్ చెక్ చేసినాం, బ్రీతింగ్ లేకపోతే ఊదినాం. ఇప్పుడు ఏం చేయాలి? సి అంటే ఏం చెప్పినా సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే హార్ట్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం. హార్ట్ బీట్, ఇండైరెక్ట్ హార్ట్ బీట్ కదా, హార్ట్ బీట్ డైరెక్ట్ అసెస్ చేయకుండా సర్క్యులేషన్ అంటే ఏం చేద్దాం? మనం మన ఈ పల్స్ని చెక్ చేద్దాం. ఓకే, మన డాక్టర్ దగ్గర పోయినప్పుడు పల్స్ చూస్తారా, అట్లా పల్స్ చెక్ చేద్దాం. అయితే మనకు లీస్ట్ పాసిబుల్ పల్స్ ఎక్కడ ఉంటుంది అంటే దీన్ని కెరోటిడ్ పల్స్ అంటారు. సరే, మీకు పేరు ఏదైనా నేను చెప్పేది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేమ్ గుర్తు లేకపోతే మీరు దాని గురించి ఆలోచించారు. ఓవరాల్గా లాస్ట్కు నేను చెప్పిన 100ల 50% గుర్తుంది. మీరు రేపు ఎమర్జెన్సీలో చేయగలిగిన పేరు గుర్తు లేకపోయినా దీన్ని కెరోటిడ్ పల్స్ అంటారు. కెరోటిడ్ పల్స్ అంటే ఇప్పుడు ఉందా, ఈ గొంతు పైకి ఉందా, ఈ గొంతు పైపు పక్కన ఇక్కడ మజిల్ ఉంది. ఇటు అందరు అబ్జర్వ్ చేసుకొని ఈ పైపుకు ఈ మజిల్కు మధ్య ఉంటుంది.
ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది. ఇది మన బ్రెయిన్కు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఓకే, మనకి ఎంత తక్కువ అంటే హార్ట్ కొంచెంలో కొంచెం కొట్టుకున్నా కూడా ఈ పల్స్ అనేది ఉంటుంది. ఈ పల్స్ లేదంటే 100% హార్ట్ పనిచేస్తుంది కదా. ఓకే, ఒకవేళ మనకు హార్ట్ బీట్ తక్కువ ఉంది, ప్రెషర్ తక్కువ వస్తుంది, అప్పుడు ఈ పల్స్ రాదు. అంటే ఇక్కడికి మాత్రం పోతుంది. అంటే మన బాడీ ఎట్లా డిజైన్ అయి ఉందంటే బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొంచెం సప్లై అయినా బ్రెయిన్ మిగిలిన పార్ట్ రాదు. సో ఈ పల్స్ లేదు అని అంటే ఈ హార్ట్ పనిచేస్తుంది కదా. ఓకే, దాన్ని ఎంత ప్రెస్ చేసి చూడాలి అంటే 3 ఫింగర్స్ తో చూడాలి. ఎప్పుడైనా 3 ఫింగర్లతో. ఓకే, 2 ఫింగర్స్ ఏమో కంట్రోల్ చేయడానికి, మధ్యలో ఫింగర్ అసెస్ చేయడానికి. ఓకే, ఇది హార్ట్ ఉంది కదా, గొంతు ఉంది కదా, ఈ గొంతుకు లోపలికి ప్రెస్ చేయాలి, అంటే గొంతును ప్రెస్ చేయాలి. ఓకే, ఎవరైనా సాధారణంగా ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తాం మనం, ఇటు ప్రెస్ చేస్తే రాదు, ఉన్న ఆక్సిజన్ కు అబ్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా గొంతు. ఓకే, గొంతు దిక్కు కాకుండా బయటికి ప్రెస్ చేయాలి. కుడిపక్క సైడ్, ఓకే, కుడిపక్క సైడ్ ఇది ఉందా? ఎటైనా దీనికి బయటికి, దీనికైనా బయటికి. ఎటైనా బయటికి ఎటైనా. ఓకే, ఇక్కడ కండ ఉందా, కండ మజిల్, గొంతు పక్కన మజిల్ ఉంది కదా, ఈ మజిల్ మీద ప్రెస్ చేయాలి. గొంతు పక్కన మజిల్ మధ్యలో లోపల చేయబెట్టి మజిల్ మీద ప్రెస్ చేయాలి. లోపలికి ప్రెస్ చేయద్దు, లోపలికి కాదు, బయటికి నాకు బయటికి. అందరూ ఒకసారి పెట్టి చూసుకోండి, మీది కాకుండా పక్కలో చూడండి. ఇస్తాడు. ఆ? ఓకే, ఓకే, లోపలికి కాదు బయటికి. మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి, లోపలికి కాదు బయటికి చెక్ చేయాలి, మజిల్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? సర్క్యులేషన్ చెక్ చేయడం. ఒకవేళ సర్క్యులేషన్ ఉంటే మన చేతికి బీట్ వచ్చి తెలుస్తుంది కదా, తెలిస్తే ఉన్నట్టు, తెలియకపోతే లేదు. లేదంటే అర్థం ఏంటి? ఊపిరి అవసరం. సిపిఆర్ మనం చేసేది కదా, లేదంటే అర్థం ఏంటి? గుండె పనిచేస్తుంది. పనిచేస్తుంది. మనము ఊపిరితిత్తులు పనిచేస్తాయి కాబట్టి ఆక్సిజన్ ఇచ్చినాం, అంటే బ్రీదింగ్ ఇచ్చినాం. గుండె పని చేయకపోతే ఏం చేయాలి? గుండె పని చేయాలి, పోతాలి, అంటే బయట నుంచి పని చేసినట్టు చేయాలి. మనం ఎక్స్టర్నల్ కంప్రెషన్ తీయాలి. ఓకే, ఎక్స్టర్నల్ కంప్రెషన్ తీయాలి అంటే ఫస్ట్ మనకు గుండె ఎక్కడ ఉందో తెలియాలి కదా. గుండె ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలంటే నా లొకేషన్ తెలవాలి కదా, ఎక్కడ పడితే అక్కడికి ప్రెస్ చేస్తే దానికి సప్లై అవుతుందా కాదు కదా. సో దాని లొకేషన్ తెలుసుకోవడానికి 3 పద్ధతులు ఉంటాయి. మీకు ఎంతమందికి అవగాహన ఉంది గుండె ఎక్కడ ఉంటుందని? చెప్పండి, చెప్పండి, తెలుసు, ఇగో చెప్పడానికి ప్రయత్నించండి. తప్పు అయినా పర్లేదు. 2 చేసిన మధ్యలో 2 అంగుళాలకి ఇడం పక్క. ఓకే, మీకు అందరికి కొంత వరకు అవగాహన ఉంది, మొత్తమే లేదా కాకుండా. ఓకేనా? ఈ చెస్ట్ అంటే సెంటర్ భాగంలో కొంచెం లెఫ్ట్ సైడ్ వాలి, అంటే సెంటర్లో ఉంటుంది కానీ కొంచెం లెఫ్ట్ వాలి ఉంటుంది అంతే, అంటే సెంటర్లోనే ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది అంతే. ఓకే, దాన్ని లొకేట్ చేయడానికి 3 పద్ధతులు ఉంటాయి. 3 పద్ధతులు ఎందుకంటే పర్సన్ బట్టి మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. ఉమెన్ అనేది పడిపోతే మనం ప్రిపేర్ అయిపోలేదు, చేయాలి కాదు కదా, వాళ్ళదైనా ప్రాణం కాపాడాలి. సో అట్లా 3 పద్ధతులు ఉంటాయి మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏంటంటే వీనాచ్. వీనాచ్ అంటే ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇది చెస్ట్ ఉంది కదా, ఇది అబ్డామిన్ అంటే పొట్ట ఉంది కదా, ఈ పొట్టకు చెస్ట్కు బోన్స్ ఉన్నాయి కదా, రిబ్స్. ఈ 2 రిబ్స్ ని కనుక్కుంటా అంటే మధ్యలో ఒక జాయింట్ లేదా లొకేషన్. అవును, ఇక్కడ జాయింట్ ఉందా? ఈ జాయింట్ కు 2 ఫింగర్స్ మీద ఈ సెంటర్ లొకేషన్ అనేది హార్ట్. ఓకే, ఇది ఇలా మనిషి పడిపోయి ఉన్నాము, ఈ 2 బోన్స్ ఇట్లా 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 అనుకుంటే ఇక్కడ ఎక్కడైతే జాయిన్ అయ్యిందో ఈ జాయిన్ అయిన ప్లేస్ కు 2 ఫింగర్స్ మీద హార్ట్, 2 ఫింగర్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక మెథడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే 2 చంకాలు ఉన్నాయా, ఈ 2 చంకాల సెంటర్ పాయింట్, ఈ 2 సంకలు ఉన్నాయి కదా, ఈ సంకల నుంచి వచ్చే సెంటర్ పాయింట్. ఓకే, ఇది ఇంకొక మెథడ్ వచ్చేసి నిప్పుల్స్. 2 నిప్పుల్స్ ఉన్నాయా, ఈ 2 నిప్పుల్స్ సెంటర్ పాయింట్. ఓకే, మీకు ఏ మెథడ్ కన్వీనియంట్ గా పరిస్థితిని బట్టి ఏ మెథడ్ కన్వీనియంట్ ఉంటే ఆ మెథడ్ వాడచ్చు. ఇదే వాడాలని ఏం లేదు. ఉమెన్ ఉన్నది, ఉమెన్ ఉన్నప్పుడు మన నిపుణుల మెథడ్ వాడలేం కదా, అంటే 3 మెథడ్స్ ఎందుకనంటే సిచ్యువేషన్ బట్టి వాడాలి. ఓకే, సో ఈ 3 మెథడ్లలో మనం హార్ట్ లొకేట్ చేయాలి. ఎక్కడ ఉంది అని లొకేట్ చేసినాం మనం, ఉంటే ఇక్కడ ఉంది అని తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది. మనం ఎట్లా పద్ధతి చేస్తే
ఒకటి మనం ఎక్కువ సమయం చేయలేదు. ఇప్పుడు ఈయన వెంటనే రివైవ్ అవుతారా కాదా మనకు తెలియదు, డాక్టర్ ఎక్కువ చేస్తారా తెలియదు. మనం లాంగ్ టైం చేయగలగాలంటే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ చేయగలిగితే ఎక్కువ సేపు చేయగలం, చేస్తాం. ఇష్టం ఉన్నట్టు మీరు ప్రెస్ చేసినా ఇష్టం ఉన్నట్టు కూర్చున్నా కూడా అవుతుంది, కాదని కాదు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ బ్లడ్ సప్లై కాదు, ప్లస్ ప్రాపర్ కాదు. సో దాన్ని పర్ఫెక్ట్ ప్లేస్గా లొకేట్ చేయాలి, పర్ఫెక్ట్ పద్ధతిలో చేయాలి. దానికి ఏం చేయాలంటే రెండు చేతులు ఇట్లా తీసుకొని ఒక చేయి మీద ఇంకో చేయి ఇంటర్లాక్ చేసుకోండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది, జనరల్గా స్ట్రాంగెస్ట్ హ్యాండ్ అని అంటారు. మీరు ఎట్లా పెట్టుకున్నా ఏం కాదు, జనరల్గా రైట్ పెట్టుకుంటే బెటర్. ఏ చేయి కావాలంటే ఆ చేయి కింద ఉండాలి. స్ట్రాంగెస్ట్ హ్యాండ్ ఉంటే అది పెట్టుకోవాలి. ఎవరి ఇష్టం అది, నీకు అట్లానే కాదు, కంఫర్ట్ అది. దాంట్లో ఏం ఖచ్చితంగా ఇదే రూల్ అనేది లేదు, కంఫర్ట్ ఎట్లుండే అట్లా. కాకపోతే మనం ఏది బలంగా ఉంటుంది కింద పెట్టుకున్నాం అనుకో, దాంట్లో కంట్రోల్ చేయగలుగుతాం మనం ఈజీగా. ఓకే, అట్లా పెట్టుకొని ఈ రెండు ఫింగర్స్ మొత్తం ఇంటర్లాక్ చేయాలి. ఓకే, కనబడతాను కదా, అట్లా ఇంటర్లాక్ చేసుకున్నాక కింద చూడండి, ఎవరైనా కనబడతో నిలబడండి. ఇప్పుడు ఏం చేయాలని అంటే ఆయనకు వీలైనంత దగ్గర నువ్వు లేదు తాగా కనబడదు. ఓకే, ఒకవేళ పర్సన్ ఎక్కడన్నా ఉంటే టేబుల్ మీద నీడ వేయాలి మనకు హార్డ్ సర్ఫేస్ మీద ఇట్లా కంఫర్ట్ ప్లేస్ లో పెట్టి చేయాలి. ఎక్కువసేపు చేయాలి కదా, మనం కావచ్చు కదా, రావచ్చు కదా. దానికోసం మనం ఏం చేయాలి, చేసి అబ్జర్వ్ చేసుకుంటే కంప్రెషన్ చేయాలి. ఇప్పుడు స్టాప్ అయింది, ఇప్పుడు స్టాప్ అయింది. కూర్చోవాలి, ఈ హ్యాండ్ ని స్టిఫ్ చేయాలి, హ్యాండ్ తోటి బెండ్ అవ్వకుండా వేయాలి, బాడీ వెయిట్ తోటి వేయాలి. మీకు అవకాశం వస్తే ఇప్పుడు ఇట్లా ఇద్దరు ముగ్గురు వచ్చి చేపిస్తాను, అవకాశం ఉన్నప్పుడే నేర్చుకోండి. చూస్తే ఏదైనా సింపుల్, చేస్తే లేదు. చూడడం చేయడం చాలా డిఫరెంట్. ఓకేనా, సో మంచిగా అబ్జర్వ్ చేయండి, మీకు అవకాశం అంటే చేద్దాం. ఓకే, ఇట్లా మనకి ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలంటే 30 ఇవ్వాలి. ఆ 30 కూడా ఒక రేట్ ఉంటుంది, రిధం ఉంటుంది కదా. 30 అంటే నేను ఎవరికి స్పీడ్ అది చేస్తాం అనేది కదా. అప్రాక్సిమేట్గా 1 సెకండ్కు 2 ఇవ్వాలి. అప్రాక్సిమేట్గా అంటే 100 to 120 పర్ మినిట్ ఇవ్వాలి. నేను అప్రాక్సిమేట్గా చెప్తాను 1 సెకండ్కు 2, ఎందుకంటే మీకు 100 to 120 ఇవన్నీ గుర్తుండేది. అప్రాక్సిమేట్గా 1 సెకండ్కు 2 ఇవ్వాలి. అంటే ఈ దాంట్లో సెకండ్లు ఒకసారి కదిలే లోపు 2 కంప్రెషన్స్ అయిపోవాలి. 2 సార్లు కుదరదు. ఓకేనా, 2 సార్లు కంప్రెషన్స్ ఇవ్వడం అయిపోవాలి. అట్లా 30 ఇవ్వాలి. ఫస్ట్ 2 బ్రీత్లు ఇచ్చినాం, 30 సార్లు కంప్రెషన్స్ ఇచ్చినాం, మళ్ళీ 2 బ్రీత్లు ఇస్తారు, మళ్ళీ 30 సార్లు కంప్రెషన్స్ ఇస్తారు. అట్లా 5 సార్లు అయిందనుకో 1 సెట్ అంటారు. ఈ సైకిల్స్ 5 సార్లు అయితే 1 సెట్ అంటారు. 30 కంప్రెషన్లు 2 బ్రీత్లు, 30 కంప్రెషన్లు 2 బ్రీత్లు. అప్పుడు ఏమైతుంది, 5 సెట్లు అయితే 2 నిమిషాలలో అయిపోవాలి. అయిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం, ఏమన్నా పల్స్ వచ్చిందా, బ్రీతింగ్ వచ్చిందా. వచ్చిన తర్వాత చూసుకొని రాకపోవడం వల్ల కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఒక సెట్ చేస్తారు, మీరు చూడాలి. ఓకే, ఫస్ట్ నేను హార్ట్ని లొకేట్ చేస్తున్నా, నిప్పుల్ లైన్ మెథడ్ పెట్టుకొని. హార్ట్ ఒక పాయింట్ దగ్గర వచ్చింది. దాని తర్వాత ఇంటర్లాక్ చేశాను హ్యాండ్ని. నా స్ట్రాంగెస్ట్ హ్యాండ్ ఇది, రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్తో ఇంటర్లాక్ చేసి లొకేట్ చేసిన దగ్గర పాయింట్ దగ్గర పెట్టుకొని నా బాడీని మొత్తం పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం లీన్ అయితే కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఏది 1 2 3 4 5 అని కొట్టాం అనుకో, 1 సింగిల్ డిజిట్ కాబట్టి టగడగడగడ కొడతాం. దానికి ఏం చేయాలి, 1 and 2 and 3 and 4 అని పెట్టుకున్నాం అనుకో, 10 తర్వాత డబల్ డిజిట్ వస్తుంది. 10 11 12 13 14 గ్యాప్ వస్తుంది. అందుకే 1 and 2 అని పెట్టుకున్నాం. చూడండి, ఇది చేస్తూ కూడా మళ్ళీ పేషెంట్ చూడాలి. చేసే మధ్యలో ఒకవేళ పేషెంట్ అయినా రిటర్న్ ఆయన కళ్ళు తెరిచినా కూడా మనం ఏంటంటే ఆపేయాలి. ఆపేయకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. లొకేట్ చేసుకున్న పాయింట్ పేషెంట్ వైపు చూస్తూ కంప్రెషన్ చేయాలి. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. దీంతో ఇస్తుండ్రు. జనరల్ గా మనం ఎట్లా ముక్కు మూసి ఇవి 2 బ్రీచ్ చేయాలి.
బ్రీచ్ ఇచ్చినప్పుడు ఇక్కడ లేస్తా చూడండి, అందరూ చెస్ట్ లేస్తా అని చెప్పారా బ్రీచ్ ఇచ్చినప్పుడు. చెస్ట్ లేస్తున్నా చూడండి, నా చేయి కనబడుతుంది కదా, లేచేది. ఓకే లేచేది బతికి ఇట్లా లేస్తాం కదా అని మనం చూసుకుంటూ ఇవ్వాలి. ఓకే లేస్తే బతికినట్టు. ముక్కు మూసి నోరుతోనే ఊదాలి. ఓకే మళ్ళీ నేను వాషింగ్ ఇబ్బంది అని ఇస్తలేదు కదా. ఓకే ముక్కు మూసి మూతి దీని మీద పెట్టి ఇవ్వాలి మనం. ఓకే ఇట్లా ఎన్నిసార్లు చేస్తాడు? 5 సార్లు చేస్తాడు. ఏది దాంతో మీరు చెప్పిన సీక్వెన్స్ ఉంది కదా, ఆ, 32 32 32 ఇవి 5 సార్లు చేస్తే ఒక అంటే ఊదడం కూడా 2 సార్లు ఊదాలా? 2 సార్లే ఊదాలి. 2 సార్లు ఊదాలి, 30 సార్లు ప్రెస్ చేయాలి. ఇట్లా 5 సార్లు చేస్తే ఒక సెట్ అయిపోతుంది. దీన్ని ఎంత సెట్ అయినాక ఏం చేయాలి? మళ్ళా బ్రీతింగ్ పల్స్ చెక్ చేయాలి. పల్స్ బ్రీతింగ్ చెక్ చేయాలి. చెక్ చేసుకోండి. బ్రీతింగ్ పల్స్ వచ్చింది ఆయనకి, కొట్టుకుంటాం రితం వెయిట్ రితం వాల్యూ చూసుకుంటాం. ఓకే ఉంది. తర్వాత నేను బ్రీతింగ్ చూసుకుంటున్నా. చెస్ట్ ఇంప్రెషన్ డిప్రెషన్ అవుతుంది. ఒకవేళ రెస్పాన్స్ వస్తే చెస్ట్ ఇంప్రెషన్ డిప్రెషన్ అవుతుంది. రాకపోయింది అనుకో మళ్ళీ వేయాల్సింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఒక్కలే చేయాలని లేదు, ఇంకొకరు కూడా చేయాలి. ఇక్కడ ఎస్ఐ ఇద్దరు ఉన్నారనుకో, కంప్రెషన్ ఇచ్చిన బ్రీతింగ్ పోవాలి, బ్రీతింగ్ తెచ్చిన కంప్రెషన్ కావాలి, సెట్ అవుతుంది. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం. ఒక సెట్ అంటే ఏం చెప్పినా 5 సార్లు వేయడం అని చెప్పిన. 5 సార్లు అయ్యే వరకు ఈయనకు అలసిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఈయన అటువైపు బ్రీతింగ్ ఇస్తారు. ఈయన అక్కడ ఉన్నాయి నచ్చి నేను కంప్రెషన్ ఇస్తాను. మళ్ళీ ఇట్లా రొటేట్ అవుతా ఉంటాం అన్న. ఇద్దరు ఉంటే ఒకరు ఉంటే అయినా కాడికి చాలా చాలా అయినా సేపు అయితే నాకు చిన్న డౌట్ ఈ కంప్రెసింగ్ చేయడం అనేది బోత్ ఏ డైరెక్షన్ చేయొచ్చా? అంటే హార్ట్ సైడ్ ఇటు సైడ్ 2 దిక్కులా? యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నారు కదా, మనం ప్రిఫరెన్స్ ఎప్పుడు చేయాలంటే రైట్ సైడ్ ఉండి లెఫ్ట్ సైడ్ వెయిట్ పట్టుకొని చేయాలి. ఓకే అంటే ఇప్పుడు ఇది రైట్ కదా, నా రైట్. నేను రైట్ సైడ్ కూర్చుంటే ఏమవుతుంది? నా రైట్ సైడ్ కూర్చుంటే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పడుతుంది. అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ నువ్వు ఎటు సైడ్ కూర్చుని చేసినా ఏం కాదు, ఇట్లా ఖచ్చితంగా చేయాలనేది లేదు. ఎటు కూర్చుని చేసినా 100% ఎఫెక్టివే. ప్రిఫరెన్స్ మాత్రం మనం రైట్ కూర్చుని లెఫ్ట్కి ఇస్తాం. ప్రిఫరెన్సే అంతే, ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈచ్ సెట్కి ఎంత గ్యాప్ ఉండాలండి? సెట్ ఒక సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సెట్. బ్రీతింగ్స్ అనేది 2 ఇవ్వాలి. బ్రీతింగ్ ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ డిస్పిరేషన్ టైం ఇవ్వాలి. ఇప్పుడు మనం బ్రీత్ ఇచ్చినాం, అది మళ్ళీ బయటికి వెళ్ళే సమయం. ఓకే బయటికి వెళ్ళడానికి టైం ఇవ్వాలి, బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. 1 సెకండ్ బ్రీత్ ఇస్తే 2 సెకండ్ మళ్ళీ బ్రీత్ బయటకు కూడా టైం ఇవ్వాలి. ఓకే 100 to 120 రేట్ల కంప్రెషన్ ఇవ్వాలి. ఇది ఇట్లా చేసినామా. కొన్నిసార్లు ఏమైందంటే గుండె అనేది పనిచేస్తుంది, గుండె ఆటోమేటిక్గా రివైవ్ అవుతుంది. చేసే మన ఊపిరితిత్తులు అంటే బ్రీతింగ్ అనేది ఉంటుంది. మనకు హార్ట్ పనిచేసి బ్రీతింగ్ లేకుండా ఏం చేయాలంటే కంప్రెషన్ అవసరం లేదు కదా, కంటిన్యూగా బ్రీతింగ్ చేయాలి. ఇప్పుడు ఇంకా బ్రీతింగ్ ఇచ్చి కదా, అట్లా కంటిన్యూగా నిమిషానికి 12 సార్లు ఇస్తూ ఉండాలి. గుండె పని చేస్తాను అవసరం లేదు, ఒక ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది. ఇంకా మనం బయట నుంచి ఆక్సిజన్ ఇస్తాం, కంటిన్యూగా 12 సార్లు, నిమిషానికి 12 సార్లు ఇవ్వాలి. అప్రాక్సిమేట్గా 5 సెకండ్స్ ఒకసారి. మన జనరల్ రేట్ ఎంత ఉంటుంది అంటే 12 ఉంటుంది కాబట్టి మనం 12 టైమ్స్ ఇవ్వాలి జనరల్ రేట్. ఓకే మనం కూడా 12 ఇచ్చే తీసుకుంటాం మినిట్ నిమిషానికి. అంటే యావరేజ్ ఒక పర్సన్ మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, రెస్ట్ పొజిషన్ ఒకలా ఉంటారు, పదుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. అది యావరేజ్గా 12 బీట్స్ పర్ మినిట్ తీసుకుంటాం కాబట్టి యావరేజ్ బేస్ చేసుకొని మనం ఇవ్వాలి. ఓకేనా? ఇట్లా చేసినాం, 2 రికవర్ అయినాయంటే ఓకే. రికవరీ కాలేదు ఏం చేద్దాం? కరెక్ట్గా అయిపోయింది కాదు, ఏం చేద్దాం? ఇలా అంబులెన్స్ రావచ్చు. వదిలేద్దామా చేద్దామా? బతికేయడానికి ట్రై చేయాలి, బతికించడానికి ట్రై చేయాలి. అంటే మనం హాస్పిటల్ తీసుకుపోయేదాకా చేస్తూనే ఉండాలి. ఇక్కడికి డాక్టర్లన్నా చూడాలి, బ్రీతింగ్ ఇస్తూనే ఉండాలి. బ్రీతింగ్ ఇస్తూనే ఉండాలి, కంప్రెషన్ చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ హార్ట్ కొట్టుకుంటుంది కదా. ఒకవేళ కొట్టుకుంటే అవసరం లేదు, కొట్టుకోకపోతే ఇస్తూనే చేస్తూనే ఉండాలి. హార్ట్ కొట్టుకున్నా కూడా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ రాకపోతే మైండ్ పోదు కదా. అందుకే బ్రీతింగ్ చేయాలి. బ్రీతింగ్ కొట్టుకొని బ్రీతింగ్ లేకపోతే బ్రీతింగ్ చేయాలి. కంటిన్యూస్ బ్రీతింగ్ రెండు కూడా లేకపోతే రెండు చేయాలి. ఓకే ఇట్లా కంటిన్యూగా ఎప్పటి వరకు తనకనంగా రావాలి, లేవనాగా లేవాలి, రావాలి, అప్పటిదాకా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బ్రెయిన్ కాన్సెప్ట్ సప్లై మనం కంటిన్యూగా చేస్తాం, మన బ్రెయిన్ రెడీ కాదు. ఓకే ఊపిరితిత్తులకే కాకుండా డైరెక్ట్ బ్రెయిన్ ఆక్సిజన్ పోతే ఊపిరితిత్తుల నుంచే పోవాలి. మనకు మెకానిజం ఎట్లా
ఊపిరితిత్తులు మన గాలి తీసుకుంటే ఈ గాలి జాగ్రత్త చెప్పచ్చు. హార్ట్ నుంచి పంపిన బ్లడ్ వస్తే ఆ బ్లడ్ మనకు ఆక్సిజన్ అప్లై అవుతుంది. రికవర్ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఒకవేళ బ్రీతింగ్ తచ్చింది ఇంకేమైనా ప్రమాదం ఉంటాయి పట్టడం లివర్ లాగా ఇంకేమైనా అయ్యిందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయడానికి ఏం చేయాలంటే హెడ్ నుంచి లోవర్ ప్రతి పార్ట్ స్పేస్తో టచ్ చేసి బ్లీడింగ్ ఏమైనా ఉందా, స్వెల్లింగ్ ఏమైనా ఉందా, స్వెల్లింగ్ ఉందా అని ఒక్కొక్క పార్ట్ చెక్ చేయాలి. చూడండి, మనం హెడ్ని పాల్పేట్ చేస్తున్నా, there is no deformity, no swelling, no bleeding. మీకు ఇవన్నీ గుర్తు లేకపోతే పడుతు ఏంటిది ఓలిందా ఉబ్బిందా తిరుగుతే ఏమైతుంది? ఇది స్టేట్ ఉండాల్సింది స్టేట్ స్వెల్లింగ్ ఉంటుంది. ఉబ్బుతుంది. ఒకవేళ రక్తం వస్తుందా లేకపోతే ఆయన ముట్టుకోకుండా అంటే అట్లా అన్ని పార్ట్స్ ఉంటాయి. అంతే ఓవరాల్గా అంటే దాని ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఆ ప్రొసీజర్ ఇంత తక్కువ టైంలో నేర్చుకోవడం కష్టం కాబట్టి మీకు ఓవరాల్గా చెప్తుంది. అన్ని స్పెసిఫిజన్ కూడా స్పెసిఫిజన్ ఏంటని అబ్డామినల్ రీజియన్. అబ్డామిన్ ఒకటి ఏం చేయాలంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందా చూడాలి. గట్టిగా ఉందంటే ఏంటంటే ఇంటర్నల్ ఇంటర్నల్ ఏదో డ్యామేజ్ అయ్యి మనం దాన్ని పట్టించుకోకపోతే ఏమైతే లోపల రక్తం అయితేనే ఉంటుంది మంచిగా ఉంటుంది అనుకో మాట్లాడగలరు. అంతే చేసినంత వృధా. తెలియకపోతే మనము తొందర ఐడెంటిఫై చేసాం. ఖర్చుతో ఏం చేస్తాం? సరే అబ్డామిన్ గట్టి డాక్టర్ ఫస్ట్ క్లియర్ చేస్తారు. మనం చెప్పే సింటమ్ బట్టి కదా డాక్టర్. అబ్డామినల్ రీజియన్ కూడా మనం 4 కోఆర్డినేట్స్ చూసుకుంటాం. 4 భాగాలుగా చూసుకుంటాం. నేను 4 భాగాల మెత్తగా ఉందా గట్టిగా ఉందా చెక్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సరే మీరు ఇప్పుడు చెప్పి గుర్తుంటుందా? ఒకసారి ఇంటి ఎక్కువ గుర్తుంది. మీకు ఓవరాల్గా గుర్తు లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇదంతా గుర్తు లేకుండా ఫస్ట్ ఏంటిదనంటే పడిపోయిన అయినది ఎయిర్వే ఓపెన్. ఎయిర్వే ఓపెన్ అంటే ఏంటి? నోట్ ఏమైనా ఉందా లేదా చూడాలి. ఫస్ట్ బేసిక్. ఓకే, దానికంటే ముందు చుట్టుపక్కల ఓవరాల్గా చెప్తున్నా. ఇక అంతా గుర్తు లేకపోతే బేసిక్ గుర్తు. ఫస్ట్ చుట్టూ ఏమైనా ప్రమాదం ఉందా, తర్వాత ఏవే ఓపెన్ చేసి అందులో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, దాని తర్వాత బ్రీతింగ్ యూక్లీజ్ అండ్ ఫ్యూ, దాని తర్వాత పల్స్ ఎక్కడ రైట్ సైడ్ చూసినాం. మీ వ్యక్తులు ఏమన్నా ఏం చేయాలి? 2 బ్రీతులు 30 కంప్రెషన్, 2 బ్రీతులు 30 కంప్రెషన్. ఓకే, 2 బ్రీతులు 30 కంప్రెషన్. ఇదైతే చేయొచ్చు కదా. రికవరీ కాకపోతే కంటిన్యూగా చేస్తాను. ఒకవేళ రికవరీ అయింది 2 నిమిషాలలో 5 సార్లు అయిపోవాలి. అయిపోతాయి కరెక్ట్ చేస్తే అయిపోతాయి. ఒకవేళ రికవరీ అయింది అనుకో ఏం చేయాలంటే ఆయన రికవరీ పొజిషన్ పడుతుంది. అంటే ఇంకా పడుకోబెట్టాలి. ఒక పక్క సైడ్ వన్ సైడ్ ఎంత అంటే లెఫ్ట్ సైడ్. ఫస్ట్ ఆయనది ఒక చెయ్యి ఏ చెయ్యి అయినా ఏం కాదు, ప్రిఫరేబుల్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ చెయ్యి అంటే పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ తీసి ఈ గదవ కింద సపోర్ట్ పెట్టాలి. గదవ కింద సపోర్ట్ పెట్టుకోవాలి. పెట్టినాక కాలుని మొఖాల వరకు మలవాలి. ఒక కాలు. ఓకే, ఎటు దిక్కు? మనం రైట్ అంటే మనం ఎటైతే ఉంటామో మన దిక్కు కాకుండా అవతల దిక్కు కాలను లేపాలి. ఇప్పుడు లేపి ఏం చేస్తారు? ఆయన ఈయన దిక్కు తిప్పుకుంటారు. చేసి ఇట్లా తిప్పాలి. తిప్పినాక ఈ ముఖాన్ని దీనికి సపోర్ట్ పెట్టాలి. ఓకే, పడుకో. అయినా పడుకో, ముందు పడుకో. నువ్వు పడుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తలికాయనంతా లేపి పెట్టాలి. ఈ చేయి మీద తలికాయ సపోర్ట్ ఉంటుంది ఒకటి, ఏపీ ఓపెన్ పొజిషన్ ఉంటుంది. మన కంటిన్యూగా సప్లై అవుతుంది. ఓకే, ఆ పొజిషన్ పెట్టుకోవాలి. ఇట్లుంటే ఏమైందంటే ఆల్వేస్ ఎయిర్వే ఓపెన్ ఉంటుంది. ఒకవేళ సలహా బాగా ఏదైనా నచ్చినా కూడా బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. ఏదైనా ఉన్నా బయటకు వెళ్ళిపోతా అన్నట్టు. ఓకే, కంటిన్యూగా 5 నిమిషాలు ఒకసారి